ఏపీలో పోలీస్ వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా విజయవాడ సిటీ పోలీసులకు కొత్త వాహనాలను అందించనున్నారు. రాజధాని నిర్మాణ నేపథ్యంలో పోలీసులు నిఘా మరింత పెంచాల్సిన అవసరం ఉన్నందున కొత్త వాహనాలను అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 80 కార్లు, 40 ద్విచక్ర వాహనాలను సీఎం చంద్రబాబు పోలీసులకు అందజేయనున్నారు. తూర్పుగోదావరి జిల్లా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, పోలీసులకు ఎన్ని వాహనాలను ఇవ్వనున్నారు, అలాగే దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయవాడ నగరానికి సంబంధించి ఇప్పటి వరకు దాదాపుగా 42 పాత జీపులనే పోలీసులు ఉపయోగిస్తున్నారు. సిపి, ఏసీపీలకు మినహాయించి ఎవరికి కూడా సరైన వాహనాలు లేకపోవడంతో గత కొంతకాలంగా పెరిగిపోతున్న క్రైమ్ రేట్, నేరాల సంఖ్యను అదుపు చేయాలంటే ఖచ్చితంగా పోలీసులకు అధునాతనమైన వాహనాలు ఉండాలి అని పదే పదే విజయవాడ నగర పోలీస్ కమిషనర్ వాళ్ళు సిఫార్సు లేఖలను హైదరాబాద్ కు రాసిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి అలాగే హోంమంత్రి స్పందిస్తూ విజయవాడకు సంబంధించి 80 కొత్త వాహనాలను అలాగే 25 ద్విచక్ర వాహనాలను, వీటిలో కొన్ని బ్లూ కార్డ్స్ కు, కొన్ని లా అండ్ ఆర్డర్ కు కూడా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించిన వాహనాల డిజైన్లను మనం కొన్ని బొలెరో వాహనాలను చూసినాం, అలాగే కొన్ని ఈకో స్పోర్ట్ వాహనాలను చూసినాం, అలాగే కొన్ని బైకులను, 2 బస్సుల్ని కూడా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించి పోలీసులకు అందించనున్నారు. దీంతో కొంతవరకు పోలీసులు వాహనాల కొరత ఏదైతే ఉందో, ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది అయితే పూర్తిగా తొలగిపోనుంది. ఇక నుండి ఖచ్చితంగా పోలీసింగ్ లో ముందడుగు వేస్తామంటూ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ అయితే ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వేణు.